సార్ గతంలో ఆనాడు మీకు మీకు ముఖ్యమైనటువంటి ఇష్టమైన వ్యక్తి వైఎస్ఆర్ గారితో జర్నీ చేశారు. తర్వాత వాళ్ళ కుమార్తె షర్మిల గారితో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నారు. ఏంటి సార్, ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు కదా కొత్తగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సిన కాలం వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఈ రోజున నాయకత్వంలో ఉండి మేము ఎన్డీఏ కూటమి అని చెప్పుకునే ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ భారతదేశంలో ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సూత్రాలపై నేను విభేదిస్తాను. వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను. ఈ రోజున్న ప్రభుత్వం అచ్చంగా వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్గంలోనే పోతా ఉంటుంది. సో దిస్ ఇస్ రైట్ టైం టు వర్క్ ఫర్ దెమ్, ఈ స్టేట్లో పనిచేయాల్సిన అవసరం ఉందనుకోవడం. నిజంగానే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా నేను బాగా ఇష్టపడతాను. బట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది చూడాల్సిన అవసరం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ జరుగుతుండడం, ప్రజల గురించి అజెండా లేకపోవడం. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద వైసీపీ. ఏముంది అంటే నేను అంత అప్పుడే చెప్పలేను నేను, ఎందుకంటే కానీ ఒక సారూప్యాన్ని గమనించాను నేను. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మా అజెండా ప్రజల జీవితాలని బాగు చేయడం, అట్లాగే అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయడం, వాటితో పాటుగా రాష్ట్రం యొక్క సంపదని పెంచడం. మేము అధికారంలో రాకముందు అప్పులు ఎక్కువ ఉండేవి. మేము అధికారంలోకి వచ్చే దిగే కాలానికి మేము ఆస్తులు ఎక్కువ చేసి ఇచ్చాం. సో ఈ కాంటెస్ట్లోనే పనిచేస్తాం. అది ఇటువంటి వాటిని కొద్దిగా అటు ఇటు చూస్తే అది ఇక్కడ వైసీపీ అమలు చేసింది, చేసే ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ వర్కింగ్.